హైదరాబాద్ జగద్గిరిగుట్ట సిక్కుల్లో బస్తీలో మాజీ కార్పొరేటర్ కొడుకు రామ్ గౌడ్ హల్చల్ చేశాడు. తన వాహనానికి మరో వాహనం అడ్డముందని గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా సదరు వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. రామ్ గౌడ్ దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీ వాసులు ఒకటయ్యారు. ఎదురుగా ఉన్న మహిళను ఢీకొని కారులో పారిపోతుండగా అడ్డుకున్నారు. ఇక కారులో నుంచి రామ్ గౌడ్ ను బయటకు లాగి దాడి చేశారు. अच्छा बोले तो कार निकाले बोले तो क्या चीज? अरे मुझे क्या कर रहा है भाई तू? कार निकाले बोले भाई। फोटो तू उधर उधर तू उधर उधर रहा ना मार अरे फोटो खड़ा 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 ना वन डबल जीरो मारो तो 100 मारो क्या पी के बात कर रहे हो? 100 मारो जी पीले गए देखो सबको ढोरा बोल के बोलो बोलो आपको लगती थी కార్పొరేటర్ కొడుకు చేయడా లొల్లి చేసి హింసన్ చేసి వెళ్ళిండు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు కూడా ఏం చూడలే. మావాడికి కొట్టిండు, ఆ ముసలాన్ని కూడా కొట్టిండు. ఆ కార్పొరేటర్ దొడ్లంగడేసి కొడుకు ఇప్పుడు ఏముంటే చూడు నువ్వు కంప్లీట్ కదా 100 मारो కార్పొరేటర్ దొడ్లంగడేసి కొడుకు రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్కుల కాల్ తాజాగా ఒక వీడియో వైరల్ అవుతున్నటువంటి అంశం పైన పూర్తిగా అక్కడ స్థానికులు జరిగిన ఇటు కార్పొరేటర్ తనయుడు జరిపినటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆ వీడియో తీవ్ర వైరల్ గా మారుతా ఉంది. రామకృష్ణ గౌడ్, రామ్ గౌడ్ అని పిలువబడేటువంటి ఈ రాజకీయ నాయకుడు అల్విన్ కాలనీకి చెందినటువంటి మాజీ కార్పొరేటర్ తనయుడుగా అతన్ని గుర్తించడం జరిగింది. అతను తన కారు వాహనంతో సిక్కుల కాలనీకి వెళ్లి అక్కడ స్థానికులతో గొడవ పడ్డ తర్వాత ఏం జరిగిందని ఒక వీడియో కూడా ప్రత్యక్షంగా స్క్రీన్ పైన ప్రసారం అవుతోంది. తన ఫ్రెండ్స్ తో కలిసి తను సిక్కుల కాలనీకి వెళ్ళినప్పుడు తన ఎదురుగా ఉన్నటువంటి మరో వాహనం తను ఎంత చెప్పినా తీయకపోయేసరికి తీవ్ర ఆవేశానికి లోనై తన వాహనంలో నుంచి బయటికి దిగి అక్కడ ఉన్నటువంటి స్థానికుడిని మాట్లాడుతూ ఘర్షణలో భాగంగా ఒక్కసారిగా అతని పైన చేతులు వేస్తూ అతను నెట్టివేయడంతో తీవ్ర ఆవేశానికి లోనైనటువంటి కాలనీ వాసులంతా కూడా ఏకమయ్యి ఒక కార్పొరేటర్ కొడుకు అయితే ఈ రకంగా రోడ్డుపై మమ్మపై దాడి చేస్తాడా, మమ్మల్ని ఇంత దూరంగా దూషిస్తాడా, అందరి ముందు తనపై దాడి చేస్తాడా అంటూ కూడా కాలనీ వాసులంతా కూడా ఒక్కటయ్యి రామ్ గౌడ్ ని ముందుగా పట్టుకొని అతనితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అతను మాత్రం నేరుగా వెళ్లి తన కారులో కూర్చొని ఆ కారు ద్వారా తిరిగి వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లిపోయి పారిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే స్థానికులంతా కూడా రామ్ గౌడ్ డ్రైవింగ్ సీట్ లో ఉండడము, ఆ డ్రైవింగ్ సీట్ దగ్గరికి వెళ్లడము, ఎంత డోర్ కొట్టి ఓపెన్ చేయాలి అని చెప్పినప్పటికీ తీయకపోవడంతో తీవ్ర ఆగ్రహంలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా ఒకసారిగా ఆ రైట్ సైడ్ డోర్ ని గట్టిగా బలంగా లాగి కారు లోపల ఉన్నటువంటి కార్పొరేటర్ కొడుకును బయటికి లాగి తనను ఎడాపెడా పిడుగుద్దులు గుద్దుతూ అతనిపై దాడి చేసి తీవ్రంగా దూషిస్తూ ఒక కార్పొరేటర్ కొడుకు అయితే ఇలా వ్యవహరిస్తారా, మీ తండ్రి ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలాగే తయారయ్యావు, పబ్లిక్ పైన ఈ జులుం ఏంటి, రోడ్డు వాహనానికి అడ్డం ఉందని అడగాల్సినటువంటి పద్ధతిలో కాకుండా బెదిరించి దౌర్జన్యం చేసి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. తగిన గుణపాఠం నువ్వు అనుభవించాల్సి అంటూ మాత్రం అతన్ని కారులో నుంచి బయటికి లాగి అతనిపై దాడి చేసి అతన్ని దూషించి అతన్ని చొక్కాలు చింపి అతనిపై తీవ్రంగా దాడి చేసినటువంటి వీడియోలు ప్రస్తుతం డిజిటల్ స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి.
అంతేకాకుండా ఇతను దాడి చేస్తున్నటువంటి క్రమంలో అప్పటికే వాహనం ఆన్ చేసి ఉండడము, ఎదురుగా ఆ వాహనానికి ఒక మహిళ అడ్డుపడి ఉండడము, అక్కడ ఏం జరుగుతుంది అని ఆ సిచ్యువేషన్ అంతా కూడా చూస్తూ ఉండగా స్పీడ్ గా ఒక్కసారిగా రామ్ గౌడ్ వాహనంలోకి ఎక్కి అత్యంత వేగంగా వాహనం అక్కడి నుంచి డ్రైవ్ చేయడంతో ఎదురుగా వెళ్తున్నటువంటి ఆ మహిళ ఢీకొట్టడము, ఆ మహిళ చేతికి గాయం అవడము, తన కింది పడిపోవడంతో ఇంకాస్త ఆగ్రహానికి దారి తీసినటువంటి ఘటనలా కనబడతా ఉంది. కాలనీవాసులంతా కూడా ఆ కారుని వెంబడించి పట్టుకొని తిరిగి మళ్ళీ దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే మాజీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ కొడుకు రామ్ గౌడ్ అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి వీడియోస్ కూడా కనబడతాయి. గతంలో కార్పొరేటర్ గా పనిచేసినటువంటి తన తండ్రి అండా చూసుకొని తన తండ్రి సెటిల్ చేస్తాడు, తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఎలాగైనా పబ్లిక్ పైన దౌర్జన్యం చేసి పబ్లిక్ ని బెదిరించి పబ్లిక్ ని దూషించినా దాడి చేసినా ఎవరు కూడా తన రూట్కి అడ్డు రావడాన్ని ఒకే ఒక తన కాన్సెప్ట్ తో ఈ పబ్లిక్ లోకి వెళ్లి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి తగిన గుణపాఠాన్ని పబ్లిక్ నడి రోడ్డుపై కార్పొరేటర్ కొడుకుని అంత దారుణంగా కొట్టి, కార్పొరేటర్ అయితే ఏమైనా కొమ్ములు ఉంటాయా, కార్పొరేటర్ కొడుకుకి ఏమైనా విఐపి ట్రీట్మెంట్ ఉంటుందా, తనే కాలనీలోకి వచ్చి కాలనీవాసులతో గొడవపడి కాలనీవాసుల పైన దాడి చేసి తిరిగి పారిపోతుంటే మేమెందుకు కూరుకుంటాము, అందుకే అడిగి క్వశ్చన్ చేస్తా ఉండగా తిరిగి మమ్మల్ని దూషిస్తుంటే మేము అందరం కలిసి అతనిపై తీవ్రంగా దాడి చేయాల్సి వచ్చింది. తను ఒక కార్పొరేటర్ కొడుకు అనే అహంకారంతో రోడ్డుపైకి వచ్చి వాహనాన్ని చేతిలో ఇష్టానుసారంగా డ్రైవ్ చేసే ప్రయత్నం చేయడము, అక్కడికి వాహనం తీయకపోతేనే ఈ దాడి చేశాడు అంటూ మాత్రం స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ వీడియో తీవ్రంగా వైరల్ అవ్వడము, ఒక కార్పొరేటర్ కొడుకుని కాలనీ వాసులు చితకబాదారు, దాడి చేశారు, గుట్టలు కూడా తీసి కొట్టారు, రోడ్డుపై వాహనంలోకి బయటికి గుంజి అతను లాక్కుంటూ కొట్టారు అనే ఒక వీడియో తీవ్ర వైరల్ గా మారింది. దీనిపైన ఇప్పటికే పోలీసుల నోటీస్ లో కూడా ఈ అంశం చేరడంతో పోలీసులు ఆ వీడియోని అంతా కూడా పరిశీలించడం జరిగింది. దీంట్లో ఎవరి తప్పు, ఎవరు ఒప్పు, ఎవరిపైన దాడి చేశారు, ఎక్కడి నుంచి ఘర్షణ స్టార్ట్ అయింది, ఎందుకు కార్పొరేటర్ కొడుకు పైన దాడి చేయాల్సి వచ్చింది స్థానికులు అనే దాంతో కూడా పోలీసుల వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాకేష్. वन डबल जीरो मारो 100 तो 100 చెప్పు 100 मारो 100 मारो जी पीले गए देखो सब कुछ ढोरा बोल के बोलो बोलो आपको लगती थी కార్పొరేటర్ కొడుకు చేయడా లొల్లి చేసి హింసన చేసి వెళ్ళిండు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు కూడా ఏం చూడలే. మావాడికి కొట్టిండు, ఆ ముసలాన్ని కూడా కొట్టిండు. ఆ కార్పొరేటర్ దొడ్లంగా డేసి కొడుకు ఇప్పుడు ఏముంటే చూడు నువ్వు కంప్లీట్ కదా 100 मारो